హలో. హలో. నేను వంశీని. హలో. చెప్పు. ఏందా మరి నేను నన్ను గవర్నమెంట్ మారితే వేస్తాను అది ఇది అంటున్నావంట. ఎవరితో నువ్వు అన్నోళ్ళు చెబుతారు వచ్చి. చెప్పను, ఏముంది తప్పే ఉంది. చెప్పు. చెప్పు అదే అన్నాడు ఎవరు, నేను ఎవరు అన్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే పొగడుతూ ఉన్నాం, అధికారం వచ్చినా అదే పొగడుతూ ఉంటాం. మీలాగా భయపడి ఇంట్లో కూర్చోం మేము. ఇప్పుడు ఏసే గీసే దమ్ముంటే ఇప్పుడే రా. ఆ రంగనాథ్ మాటలు అవన్నీ ఎందుకు? సరే మంచిదేలే, మాట్లాడు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. నువ్వు ఎగిరావుగా ఇప్పుడు ఇవాళ ఏమైంది? ఆ తలపొగరంతా ఉంచిన ఎగిరావు ఏమా ఏందా అని గౌరవం లేకుండా ఎవరిని పడితే వాడిని ఎగిరావు. ఇప్పుడు ఏం కావాలి నీకు? నువ్వు ఎవరితో చెబుతున్నావు వేస్తానని? సరే అన్నోడిని తీసుకురమ్మన్నాను, ఇంక ఇబ్బంది ఏముంది నీకు? ఇప్పుడు అన్నోడిని తీసుకురావటం కాదు, ఏమైనా ఉంటే నాతో మాట్లాడు డైరెక్ట్ గా. నన్ను వేయాలని ఉందా రా చూసుకుందాం. సరే మంచిదేలే, కానీ నువ్వు చాలా పొనగాడు అని మేము ఒప్పుకుంటున్నాంలే, కానీ తప్పే లేదులే. కానీ నేనేమంటానంటే, నువ్వు అంటున్నావు కదా, ఆ మనిషి తీసుకొని వచ్చి మాట్లాడితే బాగుంటది కదా అంటున్నా. ఓకే, మాట్లాడితే ఏమంటావు మరి? సరే కొట్టమంటావు వాడే? కొట్టమంటావు మరి? నీ తప్పు ఉంటే నన్ను వేస్తానని నీ తప్పు ఉంటే సరే అదే చేద్దు కానీ రా, ఏమన్నా తప్పే ఉంది, అదే చేద్దులేరా. ఇప్పుడు నీకు చేతనైతే పోరాటం చేయి ప్రతిపక్షంలో. మరి అన్ని మూసుకొని ఇంట్లో కూర్చో. అట్లాంటప్పుడు ఈ లంగా మాటలు మాట్లాడద్దు పక్కన వాళ్ళతో. నీకేమైనా దమ్ముంటే ఇప్పుడే రా, బొడ్రాయి సెంటర్కి వస్తా చూసుకుందాం. అంతేగాని చేతగాని మాటలు వాళ్ళతో మా గవర్నమెంట్ వస్తే వేస్తాను. మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు లైవ్ వీడియోలు పెట్టా, ఏం చేసావు? పోలీసులు ఇంటికి పంపించావు, అంతే. నీ చేతనైంది అది. ఇప్పుడు ఫోన్ లో ఎందుకు మాటలు? అదేదో నువ్వు తేల్చిన తర్వాతనే మాట్లాడదాం. తీసుకురా ఎవరితో అన్నావు చెప్పిన వాళ్ళు మీ వాళ్ళే చెప్పేది. మీ వాళ్ళకి అంత ధైర్యం ఉండదుగా. తీసుకురామ్మా, తప్పే ఉంది. మీ వాళ్ళకి వచ్చే అంత ధైర్యం ఉండదు, అదే బాధ. రానప్పుడు రానోడు మాట నువ్వు నాకెందుకు ఫోన్ చేస్తున్నావు? నువ్వు అనలేదా మరి? నువ్వు అనకపోతే వాడు ఎందుకు చెబుతాడు? తీసుకురా, అన్నాడు ఎవరో పట్టుకొస్తే బాగుంటది కదా. నువ్వు అనలేదా అంటున్నా నేను. అది ఎవరో తీసుకురా అమ్మా, నీతో అన్నానా? ఎవరు? నువ్వు అన్నలతో వచ్చి చెప్పారు. మనకి ఎక్కడ పడితే అక్కడ అభిమానులు ఉంటారుగా, అందుకనే వాళ్ళ అభిమానులు తీసుకురా. ఆ అభిమానులు మీ వైసీపీ వాళ్ళే. ఆ అభిమానులు వచ్చి చెప్పలేరు మళ్ళీ. సరే అటైతే మరి దాన్ని వదిలేయలే, చెప్పనప్పుడు వదిలేయలే, తర్వాత మరి వాళ్ళనే మాట్లాడద్దు. హలో, టయానికి ఒక్కసారి కూడా ఫోన్ ఎత్తావు మామ చేసినప్పుడు. ఎత్తలే కానీ ఏంది చెప్పు. ముందే ఎత్తనా. అరెస్ట్ చేయించావుగా. ఎవరిని? కృష్ణమే. నేనే కృష్ణవేణికి ఎందుకు అరెస్ట్ చేస్తారు? చేస్తే దెంగపోయారు దాక్షపల్లి పోలీసులు. మూసుకోసాలు కానీ మనకు వైసీపీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేది అదే కృష్ణవేణి. దాన్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? అది మనకు ఓవర్ట్ అయితే అదే. ఇంకా ఏడన్నావు మామ? ఇంకోపోతున్నారు మామ. న్యూస్ వచ్చి అరగంట అవుతుంది. వైసీపీ వాళ్ళు వేసారు మామ పోస్ట్. లీగల్ టీం వేసింది, వైసీపీ లీగల్ టీం వేసింది పోస్ట్. అయితే చెప్తాను చూడు. అయితే వాళ్ళు ఎరుపులే కానీ వాళ్ళకి తెలియదులే కానీ అది మన ప్లాన్ లో భాగమై ఉండొచ్చు. అయితే ఎందుకంటే మనకు వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇప్పుడు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళ వైసీపీ వాళ్ళందరినీ మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత నువ్వు గమనించలేదు, మనం లోపల దిగాం. ఎక్కడ దిగాం? వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఏంది, వాళ్ళ ఫోన్ నెంబర్ మనకి ఎట్ట తెలుసు? బొచ్చు కృష్ణవేణి అలా ఆయన రాజకుమార్ గారు వాళ్ళిద్దరే ఇచ్చారు. వాళ్ళు ఇవ్వబట్టే కదా మనం వాళ్ళందరినీ లోపల దిగింది. మరి అది ఏమో దారుణంగా చేస్తుంది పోస్టులు. మరి అట్ట వెళ్తేనే కదా వాళ్ళు నమ్మేది, లేకపోతే నమ్ముతారండి. ఇప్పుడు నేను కూడా వేసాను, నాకు తెలీదా? వాళ్ళ నెంబర్లు గిమ్మర్లు మొత్తం పెట్టి నేను కూడా పోస్ట్ వేసా వాళ్ళ మీద. నాకు తెలీదా ఎందుకు వేసాను? సిచ్యువేషన్ క్రియేట్ చేసింది అట్టంతే. రేపు ఏంటంటే దాన్ని ఇంకా నమ్ముతారు. దాని తర్వాత ఏం చేస్తుంది అనుకుంటున్నావు? అది ఇప్పుడు దాకా కలుగులో ఉన్న ఇంపార్టెంట్ వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఇస్తుంది. రేపు మాపు వాళ్ళని కూడా లోపల దింగుతాం. ఇవన్నీ బయటికి చెప్పకూడదు. ఇవన్నీ అది మన పార్టీయే. కాకపోతే లోపల పంపిస్తామా? లోపలికి వెళ్ళినందుకు దానికి దీనికి మొత్తం ఖర్చులు మొత్తం మనమే పెట్టుకోవాలి. మళ్ళీ అవన్నీ సపరేట్ రేట్లు సపరేట్ ఉంటాయిలే, కానీ అవన్నీ బయటికి చెప్పకూడదులే. కానీ గవర్నమెంట్ లోకి వచ్చినప్పుడు అయ్యే ఉంది 50 లక్షలు ఏమవుతాయి? ఏం సంగతులు? ఇంకా ఏంది మర్చిపోయా. మనోడు ఎట్టున్నాడు? మనోడా పట్ల బాగానే ఉన్నాడు.
సర్లే ముందే అతను నేను మళ్ళీ చేస్తా. సరే సరే మామ. ఆ.